డిప్యూటీ కమిషనర్ కూడా ఉన్నాడు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులందరూ కలిసి పాత బస్టాండ్లో యాదాల పిచ్చమ్మ శెట్టి చారిటీకి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో నిబంధనల ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఈ విధంగా పాంప్లెట్లు కొట్టించి బహిరంగ వేలానికి అవకాశం ఇచ్చినారు. ఇలాంటి కడప మొత్తం పంచి ఎవరైనా సరే నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఏవైతే ఇక్కడ నిబంధనలు పెట్టారో వాటికి అనుగుణంగా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ విధమైన బహిరంగ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్లే కాకుండా సాక్షి పేపర్కి సంబంధించినవి కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ ఇలా తెలుగు దినపత్రికల్లో కూడా వీటిని ప్రచురించి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది. తెలిసిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత టెండర్లో ఆ రోజు మీటింగ్ పెట్టి టెండర్లో ఎవరికైతే ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఇక్కడ అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా పాల్గొని ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎవరైతే అక్కడ వేసిన వాళ్ళందరిలో ఎక్కువ కోట్ చేశారో వాళ్ళకి టెండర్ రావడం జరిగింది. టెండర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే ఎండోమెంట్ అధికారులు అయితేనేమి, చారిటీకి సంబంధించిన ట్రస్ట్ సభ్యులు అయితేనేమి వాళ్ళందరూ కూడా ఏవైతే వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా చేశారో దాని ప్రకారమే వాళ్ళు వచ్చి ఎవరైతే టెండర్ పాల్గొన్నారో ఆ టెండర్ ఎవరికైతే వచ్చిందో ఆ సంబంధిత వ్యక్తులకు వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత దానికి అనుగుణంగా అక్కడ ఏవైతే నిర్మాణాలు చేపట్టాలో దానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాన్ అప్లై చేయడం జరిగింది. ప్లాన్ అప్లై చేసిన తర్వాత విఎల్టీ పెండింగ్ ఉందన్నమాట వాళ్ళు చెప్పే మాట. విఎల్టీ పెండింగ్ ఉందన్నమాట వాస్తవమే. అయితే చారిటీస్కి సంబంధించి, ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. ఎప్పుడో చారిటీ వాళ్ళే ఇదంతా, ఇది మనకు సంబంధం లేని విషయం. మనం అందులో టెండర్లో పార్టిసిపేట్ చేసినాం, టెండర్ వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ అంతకు ముందే కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్మిస్ చేస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా మూర్ఖంగా ఎవరు పడితే వాళ్ళు ఏదో రాజకీయంగా బతకాలా, రాజకీయంగా ఉనికి కోల్పోతున్నాము, రాజకీయంగా ఉనికి నిలబడుకోవాలా అని చెప్పి ఈ విధమైన పనికిరాని పనులన్నీ మానుకోవాలని చెప్పి వాళ్ళకి ఒకసారి సూచిస్తూ ఉన్నా నేను. ఎందుకంటే వ్యాపారం చేసే ధైర్యం, దమ్ము ఎవరికైనా ఉంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రకరకాల వృత్తుల వాళ్ళు మన దగ్గర డబ్బు ఉంది, వ్యాపారం చేసే తెలివితేటలు మనకుంటే సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాటి కోసం చూసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మాట్లాడితే ప్రతిదానికి పార్టీని చుట్టడం, ఎమ్మెల్యే గారిని చుట్టడం, అధికార పార్టీ అని చుట్టడం ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంతకాలం మీరు చేసిన పనులు ఇవేమో. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే తప్ప ఏదో నలుగురు నేర్చుకొని వస్తాము, నలుగురు నేర్చుకొని వచ్చి ఇష్టానికి పిచ్చి ప్రేలాపనలన్నీ మానుకోండి. మానుకుంటే మర్యాదగా ఉంటుంది. మీకు చదువు రాదా? ఒకడికన్నా జీవో చూసినారా? రికార్డు లేదా మీ దగ్గర? మిత్రులందరికీ కూడా రికార్డు ఇస్తాం, వీళ్ళ దగ్గర చెక్ చేసుకోండి మీరు. అట్లా కాకుండా ఏదో పార్టీ అడ్డం పెట్టుకొని మేము వస్తాము, అల్లర్లు చేస్తాము, వ్యాపార సముదాయాన్ని మేము నాశనం చేస్తాము అవన్నీ కూడా ఎవరు చూస్తూ ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మాట్లాడితే అనధికార లేఅవుట్లంట కబ్జాకు గురైపోతా ఉందంట. కడప నడిబొడ్డున్న కబ్జా అంట. సిగ్గుండాల ఇట్లాంటి మాటలు మనం మాట్లాడాలంటే. మనం
కడప నడిబొడ్డులో కబ్జా చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు అందరూ చూస్తూ ఉంటారా? అరే ఆ స్థలం ఎవరిది, ఏం జరిగిందని కూడా తెలుసుకోకుండా కబ్జాకు గురైపోయింది, పెద్ద పెద్ద అంతస్తులు కట్టేస్తూ ఉన్నారు. సరే, మీ ఎవరికైనా సరే ఆడికి వచ్చిన వాళ్ళందరికీ అంతమంది నాయకులు వచ్చినారు కదా, మీకు ఎవరికైనా సరే ఈ వ్యాపారం చేసుకునే దమ్ముంటే యాజ్ ఇట్ ఈజ్ కట్టిన లెక్క ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు అన్ని ఆన్లైన్ డీడీలే తీసింది. ఈ ఆన్లైన్ డీడీలు ఇచ్చి మీరు చేసుకునే దమ్ముంటే రాండి, చేసుకుంది రండి. విత్ పర్మిషన్లతో మేము రెడీ చేపించిస్తాం, మీరు చేసుకుందరండి. చేసుకొని చేత కాదు, బతకని చేత కాదు. ఎవడన్నా బతుకుతా అంటే వాడి మీద పడదాం, ఎవడన్నా సంతోషంగా బతుకుతానంటే వాడి మీద పడి ఏడుస్తాం. ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా? డీకేటీ ల్యాండా ఇదేమన్నా కబ్జా చేయడానికి? ఎట్లా ఆ ల్యాండ్ ఎవరితో కూడా తెలుసుకోకుండా మనం కబ్జాకు గురైపోయింది. అధికారులు లంచాలు తీసుకున్నారు, వాళ్ళంతా తిన్నారు, వీళ్ళు ఎంత తిన్నారు. అధికారులు మాట్లాడి స్థాయా మీది? ఏం జరిగిందో తెలుసుకోరా మీరు? అధికారులు అంటే అంత అలుసు. వీళ్ళు పెద్ద మొగోళ్ళు వచ్చినారని కమిషనర్ అంట, జాయింట్ కమిషనర్ అంట, ఈ మున్సిపల్ కమిషనర్ అంట, అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి చేతులు కడుక్కొని నిలబడుకొని సార్ అని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేమైనా సందేహాలు ఉంటే ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లెటర్ పెట్టండి. పూర్తిగా మీకు కావాల్సిన సమాచారం అంతా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కార్పొరేషన్కి వెళ్తారా, కార్పొరేషన్ ప్లాన్కి సంబంధించి 12 లక్షల చిల్లర డబ్బులు కట్టున్నారు. వాళ్ళని అడగండి, వెళ్ళి ఎందుకు కట్టినారు ఈ 12 లక్షల చిల్లర అని చెప్పి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వీధికి ఎక్కుతాం, అల్లరి చేస్తాం, ఎవరినైనా అల్లరి పాలు చేస్తామంటే ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? ఇవేనా సిద్ధాంతాలు మీవి? ఈ ప్రకారం నడుచుకోమని చెప్పినారా మిమ్మల్ని? దయచేసి మరొక్కసారి చెప్తా ఉన్నా మీ అందరికి కూడా, ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయాలా. ఏదో ఉనికి కాపాడుకుంటే చాలు, ఈ నియోజకవర్గంలో ఏమైనా చేస్తాము కాబట్టి తప్పో ఒప్పో బుడద వేసేద్దాము, తీసేసి తర్వాత వాళ్ళు కడుక్కొని సస్తారులే సావనీలే అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఇవే కొనసాగితే భవిష్యత్తులో అందరం కూడా ఎవరేమి వెనక్కి పోయేవాళ్ళు లేరు. భవిష్యత్తులో చాలా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి గతం మనం అధికారంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, ప్రతిపక్షంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, ఈ నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం, అన్నీ మాట్లాడుకుందాం. ఎవ్వరు కూడా ఏదో దేనికో భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరి బతుకులు వాళ్ళని బ్రతకనిస్తే అందరికీ గౌరవం ఉంటుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళ బతుకుల్లో మేము దూరుతామంటే మాత్రం కొంత మంచిగా ఉండదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు అన్నారు లాభాపేక్ష లేకుండా చేయాలన్నది, ఏదైతే యాదాల పిచ్చయ్య శెట్టి చారిటీస్ అనేది వాళ్ళ సంకల్పం, అది దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తారు. రెండోది, ఈరోజు ఒక ఖాళీ స్థలం ఇక్కడ పెట్టేసి ఈ వచ్చే డబ్బులతో ఖాళీ స్థలంకి ఎవరైనా డబ్బులు ఇస్తామా? ఖాళీ స్థలానికి ఎవరు డబ్బులు ఇవ్వం. దాంట్లో అది ఆ ట్రస్ట్కి సంబంధించి ఏవైనా సరే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి డబ్బు కావాలా. డబ్బు కావాలంటే ఏం చేయాలా? దాన్ని లీజ్కి ఒకరికి ఇవ్వాలా. లీజ్కి ఇస్తా అంటే లీజు మనం ఊరికే చూసుకుంటే మనం లీజు తీసుకొని ఈ స్థలం మాదని పెట్టుకొని డబ్బులు ఇస్తారా ఎవరన్నా? వాడు వ్యాపార సముదాయాలకు ఏదో ఒక దానికి ఉపయోగపడితేనే కదా. వ్యాపార సముదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు రెంట్ రావాలంటే ఏం చేయాలా? బిల్డింగ్ కట్టాలా. బిల్డింగ్ కట్టాలంటే ఊరికే అయిపోతుందా బిల్డింగు? కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడితే కానీ బిల్డింగ్లు కావు, బిల్డింగ్లు కడితే కానీ బాడుగలు రావు. ఈరోజు మనం వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఊరికే చూసుకొని డబ్బులు ఇవ్వం కదా. డబ్బు లేకపోతే వాళ్ళు సేవ చేయలేరు. వాళ్ళు సేవ చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఈ స్థలాన్ని ఎవరికొకరికి లీజ్ ఇవ్వాలా. ఆ లీజ్ తీసుకున్న వాళ్ళు డబ్బు కట్టాలంటే వాళ్ళు దాంట్లో ఏదో ఒకటి నిర్మించుకుంటేనే కదా జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏదైతే ఇప్పుడు 4 స్పెల్ కింద ఉంటుంది, 3 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఏదైతే 1,15,000 రెంట్ ఉందో ఆ రెంట్ 3 సంవత్సరాలకు ఒకసారి 30% హైక్ చేస్తూ మనం వీళ్ళు ఎవరైతే పాడుకున్నారో వీళ్ళు రెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకున్నందుకు గాను వీళ్ళు దాదాపుగా సంవత్సరం రోజులు రెంటు, 5 లక్షల అడ్వాన్సు, తర్వాత మళ్ళీ వీళ్ళకి షూరిటీ కింద దాదాపుగా 30 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ పెట్టుబడులు పెట్టి
చేసిన తర్వాత ఎవడైనా వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవడానికి తీసుకుంటాడా, లేకుంటే ఇవన్నీ తీసుకొని పక్కనే ఆడ చూస్తా వీళ్ళకి డబ్బులు ఇస్తారా? అర్థం లేని ఆరోపణలు, అర్థం లేని మాటలు, ఏదో మాట్లాడాలా మేము ప్రతిపక్షము, దేశాన్ని ఉద్ధరించాలా, ఉద్ధరియమనే కదా అవకాశం ఇచ్చారు, అయిపోయింది, గమ్మున ఉండండి. ఇంకా అవకాశం వచ్చేవారికి ఎందుకు మాట్లాడతారు ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ? ఏం దానివల్ల ఉపయోగము? ఇకపోతే కమిషనర్ దగ్గర అనుమతులు లేవు. అవును, అనుమతులు లేవు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన, ఇప్పుడు కూడా మీకు ఇంతకు ముందే చెప్పిన, వీళ్ళ లెక్క ప్రకారం VLT పెండింగ్ ఉంది అనేది వీళ్ళ వాదన. వాళ్ళు మేము లేదు, ఇది ట్రస్ట్కి సంబంధించిన ల్యాండు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రస్ట్కి సంబంధించిన వాటికి ఎగ్జంప్షన్ ఉంది, దాని ప్రకారమే ఎండోమెంట్స్లో మాకు కూడా ఎగ్జంప్షన్ కావాలా అనే దాని ప్రకారం వీళ్ళు కోర్టుకు పోయినారు. దాని ప్రకారమే వీళ్ళకి కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు ఆడ మన CSI చర్చ్ దగ్గర రిలయన్స్ మార్ట్ ఉంది, దానికి కూడా పన్ను ఎగ్జంప్షనే. ఇవన్నీ చారిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా ఈ ప్రభుత్వాలకి దీనికి సంబంధం లేదు, ఏవైతే ఇవన్నీ కూడా ఉన్నాయో వీటన్నిటికీ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వర్తిస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం పోయినారు. ఈరోజు ప్లాన్ పెట్టినాం, 12,14,000 ఎందుకు కట్టినాము? ఒకసారి వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా. కార్పొరేషన్కి వెళ్ళి అందరు కార్పొరేటర్లు దండిగా మన దాదాపు 14 మంది 15 మంది వచ్చినట్టున్నారు కార్పొరేటర్లు. ఏం 15 మంది కార్పొరేటర్లు పోయి CP గారినో లేకుంటే ACP గారినో లేకుంటే అడిగితే టౌన్ ప్లానింగ్లో అడిగితే ఎవరైనా చెప్తారు కదా, ఎందుకు వీళ్ళు 12,14,000 డబ్బులు కట్టాడు, ఒక పిల్లడు 6 లక్షల చిల్లర డబ్బులు ఎందుకు కట్టినారా అంటే చెప్పరా వాళ్ళు? ప్లాన్ ఎందుకు పెండింగ్ ఉంది? కోర్టు ఆర్డర్ రాలే. వీళ్ళు మనకు సంబంధం లేని విషయం కదా. మనం లీజుకు తీసుకున్న తర్వాత సైట్ ఏదైతే ఉంటుందో అది లీజుకు తీసుకున్న తర్వాత వాళ్ళన్నీ కరెక్ట్గా పెడితే దాని నుంచి మనం కంటిన్యూ చేస్తాం. వాళ్ళ పాత బకాయిలన్నీ మనం కాదు కదా కట్టం కదా. మనము లీజ్ ఎవడైతే తీసుకుంటాడో వాడు పాత బకాయిలు కట్టాడు కదా. 50 లక్షలు, ₹1 కోటి పాత బకాయి ఉంటుంది. ₹1 కోటి పాత బకాయి మనం కట్టి ఈ నుంచి నడపం కదా. బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే కోర్టుకు పోయినారో గౌరవ కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం ఈరోజు ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇస్తారు. ఆల్రెడీ డబ్బులు కూడా కట్టి పెట్టున్నాం కదా. ఏదో అధికారం ఉంది కదా మాకు, లేకుంటే మేము అధికార పార్టీలో ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా నిబంధనలు ఎక్కడ అతిక్రమించలే. అన్నీ కూడా నిబంధనల ప్రకారమే చేసినారు కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉన్నాం. మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఎవడో బురద వేసేస్తాము, సమాజంలో ఎవడన్నా బాగా బతుకుతా ఉంటే వాని మీద బురద చల్లేస్తాము, వాడు దుడుచుకొని సావని అంటే అది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఇవన్నీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. మీరు ఎవరైనా సరే బ్రహ్మాండంగా రావచ్చు. ఈ పేపర్లన్నీ మీరు ఒకసారి మీరు చదవండి. ఎవరో తోక వ్యక్తిని పట్టుకోవాలంట, ఏం వీళ్ళబ్బ చుట్టాలా మిగిలిన వాళ్ళందరూ? తోక వ్యక్తి అంటే తోక వ్యక్తి ఎవరు? తోక వ్యక్తికి ఇప్పుడు సంబంధం లేని మన ల్యాండ్ ఉంటుంది, అసలు మనకు సంబంధం లేకుండా నా పేరుతో ల్యాండ్ ఉంటుంది, నేను లేకుండా నా కొడుకు పోయి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు ఆ ల్యాండు. తోకనో ముండేమో లేకుంటే ఏదన్నా అవ్వచ్చులే, మనకు సంబంధం లేకుండా ఇంకొకరి పేరు రిజిస్ట్రేషన్ చేయించలేరు కదా. ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేపిస్తేనే రిజిస్టర్ అవుతుంది. సరే మీకు లేదు, గౌరవ కోర్టు మీద మీకు కోపం ఉంది, పోరాడండి. ఎవరు వద్దన్నారు? క్లియరెన్స్ ఇస్తే వాళ్ళు, ఇవ్వకపోతే వాళ్ళని కట్టమనే చెప్తాము. చారిటీకి మనకేం సంబంధం? డబ్బు కట్టద్దు మీరు, ఆ డబ్బు మేము కడతామని చెప్తామా? లేకుంటే లేదు మేము అధికార పార్టీలో ఉన్నాం మేము మాఫీ చేస్తామని చెప్తామా? చట్టం ఏదైనా సరే చట్టం పని చేసుకుంటా పోతుంది. మన పాత్ర ఏంది? మనం లీజుకు తీసుకున్నాం. లీజు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఏదైనా సరే పూర్తి బాధ్యత మనది. గతంలో ఏం జరిగిందనేది చారిటీకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు తప్ప మనకు సంబంధం లేని విషయం కదా. అది కూడా కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ అనుగుణంగానే మన వీళ్ళు ప్లాన్ ఏదైతే ఉందో వీళ్ళు అప్లై చేసినారు. ఆ ప్లాన్ కూడా వచ్చింది. అన్ని కాపీలు ఇస్తాము అంతే తప్ప కబ్జాలు చేసేసినారు, మొత్తం తినేసినారు, సైట్లన్నీ తినేసినారు. ఏమన్నా ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాము, ఏదో జరిగిపోతుంది కడపలో. ఏం జరగలేదు. కడప చాలా ప్రశాంతంగా ఉంది, బ్రహ్మాండమైన ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. దానికి మేము హామీ ఇస్తున్నాం, మీరేం ఇబ్బంది లేదు. ఇప్పుడున్న నాయకత్వంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కడప నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా బాగుంది. మీరు ఈ అల్లర్లు చేసి లేనిపోని గొడవలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కడప ప్రశాంతమైన నగరం అని వాళ్ళు కూడా చెప్తే విన్నాను, నిన్నాడో చూసిన. ప్రశాంతమైన నగరమే కడప. ఎందుకంటే మీరు ఇట్లాంటి పనికిరాని పనులన్నీ చేయబట్టే కడపని ప్రశాంతత పోగొట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ప్రశాంతత పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుందాం బ్రహ్మాండంగా. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటున్నాము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కడప ప్రశాంతంగానే ఉంటుంది. అట్లా కాకుండా ఒకరి పనిలో ఒకటి ఏళ్ళు పెడితేనే అశాంతి వస్తుంది, కడపలో శాంతి పోయి.
కాబట్టి ఆ అవకాశం అవసరం రెండు లేవు కాబట్టి అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది.